గిట్లనే చూసుకోకుంటే ఏదన్నా పెద్ద గుంతలనో బాయిలనో పడితే గట్టిగా మొత్తుకుంటే ఆళ్ళీళ్ళు వచ్చి చూస్తారు, తాళ్ళేసి మీది గుంచుతారు. కానీ ఎస్ఎల్బీసీ కాడ జరిగిందట్లా కాదాయే. సొరంగం లోపట 14 కిలోమీటర్ల దూరాన చిక్కబడ్డరు. బయటికి చెప్తలేరు గాని ఆ ఎనమండుగురి మీద ఆశలు కొట్టేసుకున్నట్టే. తిప్పలవడంగా కన్వేయర్ బెల్ట్ రిపేర్ అయ్యింది. ఇక బురద బయటికి తోడు రుబడిగా పెరిగినట్టే. లోపటి ఇరుక్కుపోయిన బోరింగ్ మిషన్ గ్యాస్ కట్టలతోటి కటింగ్ చేసుడు కూడా వచ్చింది. 100 మంది పొద్దు మాపు కష్టపడితే ఇప్పుడు జరంతా తొవ్వస ఆపయ్యింది. ఆపతి కాలంలో అక్కరొచ్చే టెక్నాలజీ మొత్తం తెచ్చారు. కానీ మాత్రం చేస్తే పనులు తగబెట్టేటోళ్ళకు కూడా డేంజర్ అయ్యే ఛాన్స్ ఉందట. ఈ డీ వాటరింగ్ కొంత పంపులు కూడా ఎక్కడెక్కడైతే ఓల్స్ పెట్టారో అక్కడ వాటర్ వస్తుంది. ఆ ఓల్స్ నుంచి ఎమ్మడే డీవాటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఐ హోప్ సో డెఫినెట్గా టుమారో మార్నింగ్ రిజల్ట్ మే కమ్. 11 రోజుల కిందట 50 మంది లోపలికి పోతే మట్టి ఊలోడు చూసి 42 మంది బయటకు వచ్చిండ్రు. 8 మంది అలానే ఇరుక్కపోయిండ్రు. 2 ఇంజనీర్లు, 2 మిషన్ ఆపరేటర్లు, 4 లేబర్లు. అంతా బయట రాష్ట్ర పోలే. పానాలతోటి పట్టుకొస్తానికి శాతనైన కాడికి తిప్పల పడ్డారు కానీ ఫాయిదా కాలే.